బేబీ కార్న్ రైస్ అయిపోతా. దానికోసం మనకి ఇంత సైజ్ గ్లాసు టూ కప్స్ కావాలి. దీంట్లో వేసుకుని బాగా నానబెట్టేసిన తర్వాత మనం గీ వేసుకోవాలి. నేను ఇంకా గీ వేసుకోవాలి, సో 2 స్పూన్స్ వేయాలి. ఎందుకంటే నేను 2 కప్స్ వేసాను. సో దీన్ని బాగా కలిపేసిన తర్వాత సో మన ఐటమ్స్ అంతా తీసుకుని బాగా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను కట్ చేయబోతా, కానీ ఐటమ్స్ ఏవేవి కావాలో చెప్పబోతా. ముందేమో మన స్మాల్ సైజ్ టమాటో చాలా కావాలి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక ఆనియన్ పెద్దది, 3 బేబీ కార్న్, కొన్ని మసాలా ఐటమ్లు, కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా అండ్ గీ కావాలి మనకి. సో ముందు కట్ చేయబోతాం. సో ఇప్పుడు నేను కట్ చేస్తా. సో ఇప్పుడు వెళ్తామా కుకింగ్ చేయడానికి? సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతా కుకింగ్. ముందేమో మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం వేడి అవ్విన తర్వాత మనం 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆయిల్ వేయబోతా. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అది ఆరెంజ్ ఒక బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత మనం దాంతో టమాటో యాడ్ చేయాలి. మనం మిగిలిన కట్ చేసిన ఐటమ్స్ యాడ్ చేయాలి. కొంచెం సోంపు పెట్టుకుందాం, 1 స్పూన్ చాలు. దీని తర్వాత జీరా కొంచెం వేసుకుని అది 1 స్పూన్ చాలు. సో ఇప్పుడు నేను ఈ మసాలా ఐటమ్స్ యాడ్ చేయబోతా. దీన్ని యాడ్ చేయబోతా. సో ఇదే స్టేజ్లో మన పచ్చిమిర్చిలో అల్లంను వేయాలి. అల్లం వేసిన ఇంత కొంచెం చాలు. సో ఇప్పుడు నా పచ్చిమిర్చి సో ఇప్పుడు మన కార్న్ యాడ్ చేయబోతాం. సో ఈ స్టేజ్లో మనం 2 స్పూన్స్ సాల్ట్ అవంతా వేసుకోవాలి. ముందు 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాం. దీంతో పాటు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మన ఈ స్టేజ్లో మనం టమాటాను వేసుకోవాలి. సో ఇప్పుడే మనం కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. సో అది వేగే వరకు నేను కొంచెం రిలాక్స్ అవుతా. జస్ట్ టేస్ట్ రావాలి. ఇంత కొంచెం కారం చాలు. మీకు ఎంత కాదో అంత వేసుకోండి. సో
ఇప్పుడు నేను రైస్ అయిపోతా. సో ఈ స్టేజ్లో బాగా కలుపుకోవాలి. సో ఈ స్టేజ్లో మనం గరం మసాలా వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి. సో ఇప్పుడే నేను కొత్తిమీర తీసుకుని వేయిపోతాను. సో ఇప్పుడు నేను 4 గ్లాస్ రైస్ పెట్టాను. నా కోసం నేను 2 గ్లాస్ రైస్ పెట్టాను. సో ఇప్పుడు నేను 4 గ్లాస్ వాటర్ అయిపోతా. సో కొంచెం అది 3 విజిల్స్ అవ్వాలి. సో మన ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చెక్ చేసుకోవాలి. సో నాకు ఉప్పు సరిపోయింది కాబట్టి నేను ఏం వేయట్లేదు. సో ఇప్పుడే నేను కుక్కర్కి క్యాప్ ఇస్తాను. సో ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మన కుక్కర్ తీసి మన రైస్ని టేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ట్రై చేయబోతాను. నేను కుక్ చేసిన దీన్నేమో బేబీ కార్న్ రైస్. సో ఇప్పుడు టేస్ట్ అయిపోతుంది. సూపర్గా ఉంది.